రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు 5గురు ఆటోలో వారి స్వగృహానికి వెళ్తూ ఉండగా తునికి చెరుకు దగ్గర ప్రమాదం జరిగింది. అందులో కుంజా దీపక్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఈరోజు రేపు ఆదివారం సెలవు దినం కావడంతో విద్యార్థులు తమ ఇంట్లకు వెళ్ళటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కానీ విద్యార్థులు అక్కడే హాస్టల్ వార్డెన్కి చెప్పకుండా బయటకు వచ్చి ఆటోలో వెళుతున్నారని పాఠశాల వర్గాలు చెబుతూ ఉండగా విద్యార్థులు మాత్రం తామే బయటకు వచ్చి వెళ్తున్నామని కూడా చెబుతున్నారు. కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న వీరు ఆటోలో ప్రయాణం చేస్తూ ఉండగా తునికి చెరువు వద్ద ప్రమాదానికి గురైంది ఆటో. గాయపడిన విద్యార్థులు జస్వంత్ కార్తీకులు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వార్డెన్ పర్యవేక్షణ లేకపోవడం వల్లనే తమ పిల్లలకు ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. రైట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు 5గురు ఆటోలో వారి స్వగృహానికి వెళుతూ ఉండగా తునికి చెరువు దగ్గర ప్రమాదం జరిగింది. అందులో కుంజా దీపక్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఈరోజు రేపు ఆదివారం కావడంతో సెలవు దినాలు కావడంతో విద్యార్థులు తమ ఇండ్లకు వెళ్ళటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కానీ విద్యార్థులు అక్కడ హాస్టల్ వార్డెన్కి చెప్పకుండా బయటకు వచ్చి ఆటోలో వెళుతున్నారని పాఠశాల వర్గాలు చెబుతూ ఉండగా విద్యార్థులు మాత్రం తామే బయటకు చెప్పి వచ్చామని కూడా అంటున్నారు. కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న వీరు ఆటోలో ప్రయాణం చేస్తూ ఉండగా తునికి చెరువు వద్ద ప్రమాదానికి గురైంది ఆటో. గాయపడిన విద్యార్థులు జస్వంత్ కార్తీకులను భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వార్డెన్ పర్యవేక్షణ లేకపోవడం వల్లనే తమ పిల్లలకు ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఆల్రెడీ అంటే వాళ్ళకి కొంతమంది సార్ వాళ్ళు ఉన్నారనుకో, అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాలి కదా. అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పుకుంటే అప్పుడు వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు 4 పిల్లలు అక్కడ నుంచి మిస్ అయ్యారంటే అక్కడ వార్డెన్ అయినా కూడా వాచ్మెన్ ఏం చేస్తున్నారండి చూడాలి కదా. ఇప్పుడు మా బాధ అది. ఎందుకంటే మేము మా చిన్న పిల్లల్ని అక్కడ ఎందుకు పెట్టి వస్తున్నాం? ఒక బాధ్యత గల టీచర్లు ఉంటారు, తల్లిదండ్రులు లేక చూసుకుంటారు అనేసి మేము అక్కడ పెడుతున్నాం. అక్కడ పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్త చూసుకోవాలండి. ఇప్పుడు అక్కడ నుంచి మిస్ అవ్వడం వల్ల ఇది జరిగింది. ఇంత బాధాకరం అండి. కొన్ని బాధ్యతలు ఉండవా? ఏదో వెళుతున్నాం వస్తున్నామా, మా సాలరీ మాకు వస్తుందంటే సరిపోద్దండి, సరిపోదు కదా. అందులో నుంచి కూడా వాళ్ళకి ఆ బాధ్యత అనేది ఏంటి? మా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. మా పిల్లల వల్ల వాళ్ళు బతుకుతున్నారు ఏంటి? అదే మా పిల్లలు లేకుండా వాళ్ళ టీచర్ పోస్టులు ఎక్కడ ఏంటి?